ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు పట్టుకుంటే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. నిన్నటి దినమున యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆది నుండి ఉన్నవాడని, అందుకే ఆయన పాదాలు పట్టుకోవాలని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు ఇప్పుడు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఏమైనా లాభాలున్నాయా? ఆయన పాదాలు పట్టుకుంటే అనంటే, మనుష్యుల పాదాలు పట్టుకుంటే ఏ ప్రయోజనం లేదు గానీ, మనుష్యుల పాదాలు పట్టుకుంటే నీకు లాభమేమీ లేదు కానీ, యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు పట్టుకుంటే నీకెంతో మేలుంది. ఎలాంటి మేలుంది అని అడిగితే, నువ్వు నిత్య జీవానికే వెళ్ళిపోయేటంత మేలు నీ జీవితంలో ఆయన చేస్తాడు. అయితే ఆయన పాదాలు పట్టుకోవడం అనేది మనం ఎంతవరకు ఆయన పాదాలు పట్టుకుంటున్నాం? దేవుని పాదాలు ఎంతవరకు పట్టుకుంటున్నాం? మనుషుల పాదాలు పట్టుకుంటున్నావా? దేవుడు పాదాలు పట్టుకుంటున్నావా? మనుషుల పాదముల ఎదుట సాగిలపడుతున్నావా? దేవుని పాదముల ఎదుట సాగిలపడుతున్నావా అనేది బాగా చూసుకోవాలి. మనకి మనలో ప్రతి ఒక్కరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు పట్టుకుంటే ఎన్నెన్నో ప్రయోజనాలున్నాయి. దేవుడికి స్తోత్రం. అందులో మొట్టమొదటిగా చదవండి, లూకా సువార్త 7 అధ్యాయం 38వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. లూకా సువార్త 7:38. వెనుక తట్టు వెనక తట్టు ఆయన ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు హ్మ్. కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హ్మ్. ఇంకా ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఇండుమా అది అలా ఉంచు. ఇది 47 చదువు కిందకి. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార చెప్పు పాపములు అన్నయ్య. క్షమించిన క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి చాలు. కొంచెముగా చాలమ్మా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల యొద్ద నిలవబడింది. యేసుక్రీస్తు ప్రభువారి పాదముల యొద్ద నిలవబడడం ఇక్కడ ఎంత ఆశ్చర్యాన్ని కలిగజేసిందంటే, ఆమె ఎన్నో విస్తారమైన పాపాలు చేసింది. ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని మనకి స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనందరం కూడా ఈరోజు ఈ రీతిగా కూడుకున్నామంటే, మనందరం కూడా యేసుని సేవిస్తున్నామంటే, మనందరం కూడా యేసు ప్రభువారిని స్తుతిస్తున్నామంటే, మనందరం కూడా యేసు ప్రభువారిని ఆరాధన చేస్తున్నామంటే, ఆయన నామం పేరట మనం ప్రార్థన చేస్తున్నామంటే, మనం ఆయన పాదములు పట్టుకుని, ఆయన పాదముల ఎదుట నిలబడి, మన పాపములు క్షమించమని అడిగినప్పుడు, ఆయన పాదములు పట్టుకోవడం వలన మన పాపములకు ప్రాయశ్చిత్తమైంది. మన పాపములను క్షమించగలిగినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. నీవు ఎవరి పాదముల ఎదుట నిలవబడినా, ఎవరి పాదములు పట్టుకున్నా నీ పాపములకు ప్రాయశ్చిత్తం అవ్వదు. పరిశుద్ధుడైన దేవుని పాదములు ఎవరైతే పట్టుకుంటారో, పరిశుద్ధుడైన దేవుని పాదముల ఎదుట ఎవరైతే నిలబడతారో, వాళ్ళు ఎట్టి పాపము చేసిన వారైనా సరే, వాళ్ళు తెలియక ఒకప్పుడు ఎలాంటి పాపములో బ్రతికిన వారైనా సరే, వాళ్ళందరినీ కూడా మన ప్రభు అయిన యేసు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. మనల్నందరినీ కూడా ప్రేమించైనా మనం ఎన్ని చేసినా సరే, మనం తెలియక చేసిన ప్రతి పొరపాటుని కూడా చాలా సులువుగా ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమించేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ బాధ, ఆయన నలిగిపోయిందంతా మనందరి కోసమే నలిగిపోయాడు.
మనల్ని క్షమించడం కోసమే నలిగిపోయాడు. మనల్నందరినీ నిత్య జీవానికి చేర్చడం కోసమే ప్రభువైన యేసు నలిగిపోయాడు కాబట్టి, ఆయన ఎలాంటి పాపంలో బ్రతికిన వ్యక్తినైనా సరే, ఎలాంటి పాపంలో బ్రతికి, ఏ పాపంలో జీవించొచ్చినటువంటి వ్యక్తినైనా సరే, ఆయన పాదముల ఎదుట నిలబడితే చాలు, వెంటనే క్షమించేస్తున్నాడు. తప్పకుండా ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే, ఆయన ప్రాణం పెట్టిందే పాపుల కోసం. ఆయన ఎవరి కోసం వచ్చాడని బైబిల్ చెప్తుందంటే, పాపి కోసమే వచ్చాడాయన. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పాపులమైన మనందరి కోసం, పాపంలో బ్రతికిన మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ భూమి మీద ఇంకా ఎందరో పాపులుగానే ఉండిపోయారు. పాపులుగా ఉండిపోయిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మారిపోవాలని, పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశుద్ధులుగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆయన పాదముల ఎదుట నిలబడతారో, ఎవరైతే ఆయన పాదములు పట్టేసుకుంటారో, నిజంగా ఆయన చాలా సులువుగా క్షమించేస్తాడు. అలాంటి మనసు కలిగినటువంటి వాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే, ఏ పాపి అయితే ఆయన పాదముల ఎదుట నిలవబడ్డాడో, ఆ పాపి కోసమే మన ప్రభువైన యేసు, నేను ప్రాణం పెట్టాను గదా! నీకోసమే గదా నేను పెట్టింది ప్రాణం. నీకోసమే గదా నేను రక్తాన్ని చిందించింది అని అనుకుని, వెంటనే ఆయనేం చేస్తాడంటే, ఆయన పాదముల ఎదుట ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఆయన క్షమించేస్తాడు. విస్తారమైన పాపములను, ఎన్ని విస్తారమైన పాపాలు చేసిన వాళ్ళమో మనం. ఘోరమైన పాపములు చేసిన వాళ్ళం. తెలిసి కొన్ని చేసాం, తెలియక కొన్ని చేసాం. ప్రియులరా, ఏదేమైనా మనందరం కూడా పాపము చేసిన పాపులం. ఇంకా పాపము చేస్తూ, పాపములో బ్రతుకుతూ, పాపులుగా ఉండిపోయిన ప్రతి ఒక్కరి కోసం యేసయ్య ఎదురు చూస్తానే ఉన్నాడు. ఆయన పాదముల ఎదుట నిలబడితే చాలు, ఆయన పాదములు పట్టుకుంటే చాలు, ఆయన కాళ్ళు పట్టుకుంటే చాలు, వాళ్ళందరినీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ పాపుల కోసమే ఆయన 450 కేజీల సిలువను మోసినట్టు మనకు కనిపిస్తా ఉంది. 450 కేజీలు బరువు కలిగిన సిలువను ఆయన మోసాడు. 13 అడుగుల పొడవో, 8 అడుగుల వెడల్పు కలిగిన సిలువను, 450 కేజీలు, 15 అడుగుల పొడవో, 8 అడుగుల వెడల్పు కలిగిన సిలువను ఆయన మోసింది పాపుల కోసమే. కేవలం పాపిని క్షమించడం కోసమే. దేవుడికి స్తోత్రం. సిలువ వేయుటకు ఆయనకు వాడిన శీలలు 3 శీలలు వాడారు. ఆ మేకుల యొక్క పొడవు 8 అంగుళాలు పొడవు. ఆ మేకుల యొక్క వెడల్పు 3.5 అంగుళాలు. ఆ సిలువ మోయలేక 14 సార్లు తూలిపోయాడు. ప్రియులరా, ఆ సిలువలో ఎన్నో గంటలు దాహంతో ఉండిపోయాడు. ప్రభువు శరీరం మీద ఉన్న గాయాలు 5480, లోతైన గాయాలు 150, ఆయన శిరస్సుపై వంచిన ముళ్ళ కిరీటం వలన కలిగిన గాయాలు 17, ఓదారంగు బలుసు ముళ్ళు 17. ప్రియులరా, సిలువ మోసినప్పుడు ఆయన శరీరము నుండి కారిన రక్తపు బొట్లు మొత్తం 22,000. 6.5 లీటర్ల బ్లడ్ పోయింది. 6.5 లీటర్ల బ్లడ్డే పోయింది. 22,000 బొట్లు రక్తం కార్చేశాడు ఆయన. ఎంత త్యాగం చేసింది ఎవరి కోసం? ఇంత త్యాగం చేసింది ఎవరి కోసం అనుకుంటున్నారు? మనందరి కోసమే. ఇంత రక్తాన్ని చిందించింది మనందరి కోసమే. ఇన్ని కేజీలు కలిగిన బరువుతో సిలువను మోసింది మన ప్రభు అయిన యేసు మన కోసమే.
మనమైతే నీతి మార్గంలోకి వచ్చేసాం. ఇంకా ఎంతో మంది ప్రజలు నీతి మార్గంలోకి రాలేదు. ఇంకా ఎంతో మంది ప్రజలు పరిశుద్ధులుగా మార్చబడలేదు. ఏ పాపి అయినా సరే, ఎన్ని ఘోర పాపములు చేసిన వ్యక్తి అయినా సరే, నేను పాపిని, నేను పాపం చేశాను అని ఎవరైతే ఆయన పాదముల ఎదుట సాగిలపడిపోతారో, ఎవరైతే ఆయన పాదముల ఎదుట తమ పాపములను ఒప్పేసుకుంటారో, ప్రియులరా, ఆయన క్షమించేస్తాడు. క్షమించేసే మనసు కలిగినోడు దేవుడు. దేవుడికి స్తోత్రం. క్షమించడం అనేటువంటిది చిన్న విషయం కాదది. క్షమించడం అనేది ఆత్మకు సంబంధించిన విషయం అది. అది ఆత్మలో నుంచి రావలసిందది. అది పెదవుల దగ్గర నుంచి వచ్చేది కాదది. అది శరీరంతో వెల్లడయ్యేది కాదది. అది ఆత్మలో నుంచి, అది లోపడి నుంచి వెల్లడయ్యేదది. క్షమించే కార్యం అనేది లోపలికి సంబంధించింది. సమాధాన పడడం అనే కార్యం అనేది శరీరానికి సంబంధించింది. లోపల ఆత్మలో లేనిది పైకి పైన సమాధాన పడినా అది వ్యర్థమే. లోపల ఆత్మలో నుంచి క్షమించుకుంటూ వచ్చి శారీరకంగా పైకి సమాధాన పడినా దానికి ఒక మేలుంది. దానికి ఏదైనా ప్రయోజనం ఉంది. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది పైకి సమాధాన పడతారు కానీ లోపల నుంచి మాత్రం ఆత్మలో నుంచి రావాలి. ఆత్మలో నుంచి ఏమవ్వాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్షమించగలిగినటువంటి తత్వం, యేసు ప్రభు లాంటి తత్వం ఉండాలి. దేవుడికి స్తోత్రం. నేటికి కొంతమందిని చూస్తే చాలా దగ్గరగానే ఉంటారు. ఎలా ఉంటారంట? చాలా దగ్గరగానే ఉంటారు. తమ భుజం రాసుకుని దగ్గరగా కూర్చుంటారు కానీ వాళ్ళలో వాళ్ళకే ఏమవదు చెప్పండి? అసలు పడనే పడదు. దేవుడికి స్తోత్రం. ఆ మాత్రం పడనప్పుడు ఇంకా దగ్గరగా ఎందుకు? దూరంగానే ఉంటేనే మంచిది కదా. ఇంకా దగ్గరగా ఉన్న ప్రయోజనం ఏమీ లేదు కదా. ఇంకా దూరంగా ఉన్న దాంతో సమానం. ప్రియులరా, పైకి చూస్తున్నటువంటి వాళ్ళకి పై రూపానికి సమాధాన పడుతున్నట్టు చూపిస్తున్నావు కానీ లోపల నుంచి క్షమించుచు సమాధాన పడే తత్వం మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడికి లోపల నుంచి క్షమించే తత్వం ఉంది. దేవుడు ఆత్మలో నుంచి దేవుడు క్షమించేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఆత్మలో నుంచి బయలు వెళుతున్న ప్రతిదీ బయటికి కూడా కనిపిస్తుంది. మన ఆత్మలో నుంచి బయలు వెళ్ళేది కాకుండా మన పైనుంచే బయలు వెళ్తుంది ఏదైనా. మన ఆత్మలో నుంచి మాత్రం బయటికి రావట్లేదు ఏదైనా. మన పైనుంచి వచ్చేస్తుంది. కానీ యేసు ప్రభుకి ఏదైనా, ఆయన చేసింది ఏదైనా సరే, ఆయన క్షమించే విధానంలో కానీ, ఆయన పైకి ఏది కనపడుతున్నా ఆయన క్రియలలో అది లోపల నుంచి వచ్చిందే అది. దేవుడికి స్తోత్రం. అది లోపల నుంచి మాత్రమే వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన పాదముల ఎదుట నిలబడిపోతే చాలు, ఆయన వెంటనే క్షమించేస్తున్నాడు. ఎందుకంటే నేను ఒక వాక్యం చూపిస్తాను. కీర్తనలు 86:5 నేనే చదువుతానండి, సమయం లేదు. కీర్తనలు 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అన్నాడు. ప్రభువా, నువ్వు దయాళుడు అని చెప్పాడు. క్షమించటానికి సిద్ధ మనసు ఉంది నీకు. లోపల నుంచి నువ్వు క్షమించే ఆ తత్వం అంతా కూడా లోపల నుంచి వచ్చేస్తుంది. అది నీ పాదాలు పట్టుకుంటే చాలు, నీ కాళ్ళు పట్టుకుంటే చాలు, నువ్వు క్షమించేస్తావు. క్షమించటానికి సిద్ధంగా ఉన్న మనసునిది. సులువుగా క్షమించటానికి సిద్ధ మనసు ఉంది అన్నట్టుగా ఇక్కడ రాశాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక పత్రిక రాసి, మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో నేనే చదువుతాను. అక్కడ ఇలా రాశాడు: పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు. పాపులను రక్షించుట కంట క్రీస్తు యేసంట లోకానికి వచ్చినను వాక్యం నమ్మదగింది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అనేటువంటి వాక్యం ఉంది అని అన్నాడు. ఏంటి ఆ వాక్యం ఎక్కడుంది అని అంటే, మత్తయి సువార్తలో ఉన్న వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అక్కడ మాట్లాడాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట కనిపిస్తా ఉంది. మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను అనే మాట మనకి చదువుతున్నాం మనం. ఈ వాక్యమే తిమోతికి పత్రిక రాస్తూ పౌలు ఆ మాట చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా ప్రియులరా, దేవుడు ఎంత మంచివాడంటే నీతిమంతుల కోసం కాదైనా, అనీతిమంతుల కోసం, ఆయన పరిశుద్ధుల కోసం కాదైనా, ఆయన పాపుల కోసం ఈ లోకానికి వచ్చినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఇలా రాసుంది. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాడు. మరలా చదువుతాను ఆ వాక్యం, చాలా జాగ్రత్తగా వినండి. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. నేను వచ్చిందే పాపుల కోసం, నేను నీతిమంతుల కోసం కాదు. నేను యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు తెలుసా అని ఎవరినైనా నువ్వు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏ సమాధానం చెప్పకపోతే నువ్వే చెప్పాలి. పాపుల కోసమే ఈ లోకానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎంత ఘోర పాపం చేసిన వ్యక్తినైనా సరే ఆయన క్షమించడానికే వచ్చాడు అని మనం చెప్పాలి. కనికరమునే కోరుతున్నాడంట, బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. ఇక్కడ కనికరమునే కోరుతున్నాను గాని బలిని కోరట్లేదు అను వాక్యం ఎక్కడుంది? అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి, అక్కడికి వెళ్ళి చూసుకోండి అన్నాడు. అది ఎక్కడుంది అని చూస్తే అది హోషియా గ్రంథంలో ఉంది. హోషియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. హోషియా పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాను. అక్కడ ఉంది ఆ వాక్యం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకిష్టమైనది అని చెప్పాడు. ఇక్కడ వాక్యం మనకి మత్తయి సువార్తలో చెప్తున్నాడు. ఇది మత్తయి సువార్తలో చెప్పినటువంటి ఈ వాక్యం హోషియా గ్రంథంలో ఉన్న వాక్యం అది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకా మనం బైబిల్‌లో గనక మనం చూడగలిగితే మన ప్రభు అయిన యేసు నిజంగా క్షమించటానికి అధికారం కలిగినోడు. ఎలాంటి పాపంలో బ్రతుకుతున్న వ్యక్తినైనా ఆయన క్షమించటానికి సిద్ధ మనసే కాదు, ఆయనకి క్షమించే అధికారం కూడా ఇవ్వబడింది. పాపులను క్షమించే అధికారం, పాపములను క్షమించే అధికారం కూడా ఆయనకి ఉందని మనం చదువుతాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను అని రాసుంది. ఆయన పాపములు క్షమించటానికి అధికారము కలిగిన వాడు. పాపములను క్షమించే అధికారం ఆయనకి ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి పాపముల కొరకు రక్తం చిందించినోడు కాబట్టి
ఆ సమయంలో ప్రియులరా ఆయన రక్తం చిందించబోతున్నాడు కాబట్టి ఆ మాటలు చెప్తున్న టైంలో నాకు అధికారం ఇవ్వబడింది. నేను క్షమించటానికి నాకు ఒక అధికారం ఉంది అని ఆయన చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరిని కూడా మన ప్రభు అయిన యేసు క్షమించేస్తున్నాడు. ఆయన పాదములు పట్టుకుంటే లాభం ఏంటనుకుంటున్నావు? ఆయన పాదములు ఎదుట నిలబడిపోతే లాభమేమీ లేదనుకుంటున్నావా? చాలా ప్రయోజనం ఉంది. ఆయన పాదాలు పట్టుకుంటేనే నీ సమస్యకి పరిష్కారం ఉంది. ఆయన పాదములు ఎదుట నిలబడితేనే నీ సమస్య మబ్బు విడిపోయినట్టు విడిపోతది. నీ జీవితంలో ఆయన అద్భుతం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. తప్పనిసరిగా ఎవరైతే ఆయన పాదములు పట్టేసుకుంటారో, ఆయన పాదములు పట్టుకున్న ప్రతి వ్యక్తిని ఆయన క్షమించేస్తాడు. మనస్ఫూర్తిగా యేసయ్యా నన్ను క్షమించు. ఒక్కసారి నీ రక్తంలో కడగబడిన నేను మరలా అపవిత్రమైపోయాను. నిజంగా నిలబడలేక, శక్తి లేక, సామర్థ్యం లేక లోకంలో పడిపోయాను. నేనొక్కసారి నీ రక్తం చేత కడగబడిన వాడనే. నన్ను నువ్వెంతో అద్భుతంగా నన్ను కడిగావు. నా మనస్సాక్షిని కడిగావు. నా దేహమును పరిశుద్ధపరిచావు. నన్ను పరిశుద్ధపరిచావు. అయితే నేను మరలా పడిపోయాను అని పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటే, ఇంకా మరలా నోరు తెరిచి ప్రార్థన చేయలేని పరిస్థితిలోకి నువ్వు దిగజారిపోతే, దేవుడు నువ్వెవరివైనా సరే, దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. ఈ సమయంలో ఈ పెందలకాడ ప్రార్థనలో నువ్వెక్కడ పడిపోయినా సరే, ఒక్కసారి పరిశుద్ధపరచబడినోడువే, ఒకసారి పరిశుద్ధపరచబడిన దానివే, తిరిగి మరలా ఆసక్తితో నేను మారుమనసు పొందుతాను. ఆసక్తితో నేను మరలా నీ తట్టు చూస్తున్నాను. ఆసక్తితో నేను నీ ముఖమును చూస్తున్నాను. నాకు నిశ్చయముగా సహాయం చేయి అని నువ్వంటే చాలు. నిజంగా నీకొక అద్భుతం చేస్తాడు. నిన్ను నిజంగా మరొకసారి నీ మనస్సాక్షిని ఆయన తన రక్తం చేత కడిగేస్తాడు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు. కానీ ఆసక్తితో నువ్వు మరలా క్షమించే దేవుడైన, పొరపాటు అయిపోయింది, నేను నిలబడలేకపోయాను, నేను లోకంలో పడిపోయాను, నేను నానా విధాలుగా చెడిపోయాను అని అన్నీ తెలిసి కూడా నేను చెడిపోయాను. నాకు వాక్య జ్ఞానం ఉంది, నాకు వాక్యం తెలిసినా కానీ నేను పడిపోయాను. నాకు అన్నీ తెలుసు, ఏ వాక్యం ఎక్కడుందో కూడా నాకు అంతా తెలుసు. ఈ విధంగా బ్రతకాలని తెలుసు, ఆ విధంగా బ్రతకాలని తెలుసు, ఇలా నిలబడాలని తెలుసు, నాకంతా తెలుసు. కానీ నేను నిలబడలేకపోయాను అని ఎవరైనా అనుకుంటే గనక, తప్పకుండా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. నీవు ఆయన పాదములు ఎదుట సాగిలపడితే, నువ్వు ఆయన పాదాలు పట్టేసుకుంటే, నీవు ఆయన పాదములు ఎదుట నిలబడితే, పాపాత్మురాలైన స్త్రీని ఆయన క్షమించినట్టు ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని ఆయన చెప్పినట్టు, నిజంగా నిన్ను నన్ను కూడా క్షమించే దేవుడైన, నిజంగా క్షమించే దేవుడు. కానీ ఆసక్తితో ఒప్పుకోవాలి. నీకు ఆసక్తి ఉండాలి. నేను ఈ విషయంలో పాడైపోయాను, నేను ఈ విషయంలో చెడిపోయాను, నా కన్నులు పాడైపోయినాయి, నా చూపులు మంచివి కాదు, నా నోరు పాడైపోయింది, నా నోటి మాటలు మంచి కాదు, నా వినికిడి మంచిది కాదు, నా ప్రవర్తనలో పూర్తిగా అపవిత్రతే ఉంది, నా ప్రవర్తనే మంచిది కాదు, నా బుద్ధి అసలు మంచిది కాదు, నా ఆలోచన విధానం మంచిది కాదు, నా తత్వమే మంచిది కాదు, నా స్వభావం మంచిది కాదు, నా మనసు మంచిది కాదు. టోటల్గా నాలో ఏ అవయవం కూడా మంచి అవయవమే లేదు, నాలో చెడే ఉంది అని యేసయ్య దగ్గరికి వచ్చేయి. యేసయ్య దగ్గరికి వచ్చేయి. నువ్వు లేచి యేసయ్య దగ్గరికి వచ్చేయి. ఎన్నిసార్లో చెప్పాను, ఎన్నెన్నిసార్లు చెప్పాను, ఎన్నెన్నిసార్లు చెప్పాను, ఒప్పుకున్నాను. ఇప్పటికి ఎన్నిసార్లు అయిపోయింది ఈ గొడవ. ఇంకా ముఖం కూడా చల్లటం లేదు. యేసయ్యకి
మరొకసారి నన్ను క్షమించంటానికి కూడా మొఖం చెల్లటం లేదు నాకు. ఎందుకంటే ఇలా చాలా సార్లు అయిపోయింది బ్రదర్. చాలా సార్లు అయిపోయింది అని అనుకుంటున్నావా? ఎన్ని సార్లు అయిపోయినా, ఎన్ని సార్లు అయిపోయినా నువ్వు మరొక్కసారి ఆసక్తితో ఒప్పుకుంటానంటే, ఆసక్తితో నేను నీ తట్టు తిరుగుతాను అంటే, ఆసక్తితో మారుమనసు పొందుతానంటే, నా మాయ మనసుని విడిచిపెట్టేసి, లోకానుసారమైన మనసుని విడిచిపెట్టేసి, లోతుగా మారుమనసు పొందుతాను అనంటే, నిన్నెనక కాదన్నాడా? నిన్నేమైనా వద్దన్నాడా? నువ్వు మాట్లాడకన్నాడా? ఇంక నోరు మూసుకొని కూర్చో అన్నాడా? ఎన్ని సార్లు చెప్తున్నా సరే, ఇలాగే చేస్తున్నావు నువ్వు. ఇంక వద్దింక. నువ్వు మాట్లాడకింక. నువ్వింక ప్రార్థన చేయకింక అనేమైనా అన్నాడా? ఏ రోజు నిన్ననలేదు. నువ్వు నశించిపోవటం ఆయన చిత్తం కాదు కాబట్టి, నీ కోసమే అన్ని కేజీల బరువు కలిగిన సిలువను మోసాడు. నీ కోసం ప్రియులరా 6 లీటర్లన్నర పైన రక్తం చిందించాడు. నీ కోసం దాహంతో ఉండిపోయాడు. నిన్ను క్షమించడానికే కదా! నీ కోసం అంత నలిగి అంత నలిగిపోయాడు. ఆయన శరీరంలో అన్ని బలమైన గాయాలు, లోతైన గాయాలు. ఎవరి కోసం? నీ కోసమే. నా కోసమే. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసమే. నిన్ను క్షమించలేడనుకుంటున్నావా? ఒక్కసారి పరిశుద్ధపరచబడ్డాను, పవిత్రపరచబడ్డాను. నేను మరలా మలినమైపోయాను. మురికి గుడ్డలాగా అయిపోయాను. నేను పాడైపోయాను. నా తలంపులు చెడిపోని. నా జీవితంలో ఇంక నేను నిలబడలేను. ఇంక నేను నిలబడలేను. ఎన్ని సార్లు చెబుతున్నా సరే, అలా దున్నపోతు మీద వాన కురిసినట్టే అయిపోతుంది నా జీవితం. ఇంక ఎన్ని సార్లయినా సరే, అలా చెప్తానే ఉంటున్నాడు గానీ, లోబడలేకపోతున్నాను. మనస్సాక్షి చచ్చిపోయింది. ఇదివరకు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే చాలు, మనస్సాక్షి గద్దించేది. మనస్సాక్షి కూడా చచ్చిపోయిందింక. మనస్సాక్షి కూడా వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. ఇంక మనస్సాక్షి లేదింక. అయిపోయిందింక. ఇంకా తప్పు చేస్తున్నానన్న ఫీలింగే లేదింక. పొరపాటు మాట్లాడుతున్నానన్న ఫీలింగే లేదు నాకసల. అసలు నాకేమీ లేదు. అయిపోయింది అంతే ఇంక. నేను నిలబడలేనింక. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంక జరగని పనిది. ఆసక్తితో మారుమనసు పొందలేను అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా, వచ్చి నిలబడి చూడు. ఆయన పాదములు పట్టుకొని చూడు. నీకు నిజంగా ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు ఆసక్తితో మారుమనసు పొందుతానంటే నిన్నెందుకు క్షమించటం? నేను ఆసక్తితో నీ కౌగిట్లోనే నేనుంటానంటే ఎందుకు తను యేసయ్య అంగీకరించడనుకుంటున్నావు? నీ కోసమే కదా ఇన్ని పాట్లు పడింది. నీ కోసమే కదా ఇంత శ్రమ పడింది. నీ కోసమే కదా ఇంత నలిగిపోయింది. ఒకని పొలము దున్నబడినట్టు ఆయన వీపి దున్నబడింది. రక్తపు ప్రియులరా, ఒక్క రక్తపు పొట్టు కూడా లేకుండా తన బాడీలో నీకోసం, నా కోసం తన రక్తమంతా కూడా ఇచ్చాడు. మాంసపు ముద్దలాగా అయిపోయాడు. ముక్క ముక్కలైపోయాడు. నీకోసం, నా కోసమే. నిన్ను క్షమించలేడనుకుంటున్నావా? నువ్వు మాత్రం ఆ అభిప్రాయంతో ఎప్పుడు ఉండకు. దేవుడి దగ్గర నాకు ఒక విలువ ఉంది. ఆ విలువను పోగొట్టేసుకున్నాను. ఇప్పుడు తలెత్తుకుని నేనేం మాట్లాడతాను? దేవుడి దగ్గర నాకు ఒక విలువ ఉంది. ఆ విలువను నేను పాపం చేసి పోగొట్టేసుకున్నాను. అవిధేయుణ్ణి పోగొట్టేసుకున్నాను. తిరుగుబాటు చేసి పోగొట్టేసుకున్నాను అని అనుకుంటున్నావేమో. లేదు, దేవుడి దగ్గర నీకెప్పుడు విలువ ఉంది. నువ్వు మనస్సాక్షిని కడుగు అని చెప్పి నీవున్న పాపంలో నుంచి లే పైకి. దేవుడు నిన్ను లేపుతున్నాడు ఇప్పుడే. నువ్వు లే పైకి. నీకు లేవాలన్న ఆసక్తి నీకుంటే లేపేవాడు ఆయన, చేర్చుకునేవాడు ఆయన. నేను చేర్చుకోవడానికి ఆయనకు అభ్యంతరం లేనప్పుడు నువ్వు ఆయన కౌగిట్లోకి వస్తాక నీకు అభ్యంతరం ఏంటి? పైకి లే. నీ కోసమే ఆయన తన రక్తాన్నంతా ఇచ్చాడని మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆయన మన పాపముల విషయమై, మన దోషముల విషయమై, లేక మన అతిక్రమముల విషయమై ఆయన ఏం మాట్లాడతాడంటే, బైబిల్ చెప్తుంది, కీర్తనలు 103:12 చదివితే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఆయన దూరపరిచాడు. ప్రియులరా, ఆయన ఎంతో దూరం చేసేసాడు. దేవుడికి స్తోత్రం. మనం ఆలోచన చేయగలిగితే, ఆయన పాదములే గనక పట్టుకుంటే, మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆయన పాదములు పట్టుకుంటే మనకి మేలు కలగబోతుంది. ఆయన పాదములు పట్టుకుంటే మన సమస్యకి పరిష్కారం జరగబోతుంది. ప్రియులరా, ఆమె విస్తారమైన పాపములు ఎప్పుడు క్షమించబడ్డాయంటే, విస్తారమైన పాపములు చేసినటువంటి ఆమె యేసు పాదముల ఎదుట ఎప్పుడైతే నిలబడిందో, ఆయన పాదముల ఎదుట నిలబడిన ఆమె, ఆయన పాదములు పట్టుకున్న ఆమె జీవితంలో యేసయ్య ఆమె పాపములు క్షమించేశాడు. పాపములు క్షమించటానికి అధికారం పొందినోడు యేసయ్య. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం బైబిల్‌లో చదువుకోగలిగితే, నేను చదువుతాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని గనక చదివితే, అక్కడ ఈ విధంగా రాసుంది. యాయీరను అధికారి అంట ఆయన పాదముల మీద పడి తన కుమార్తె కొరకు ఆయనను బ్రతిమలాడుకొనెను అని రాసుంది. యాయీర్ అనేటువంటి అధికారి ఆయన పాదముల మీద పడి తన కుమార్తె కొరకు బ్రతిమలాడుకున్నాడు. ఆయన పాదములు పట్టుకుంటే చాలు ప్రియులరా, ఆయన ఏమైనా చేయగలడు. శావసిద్ధమై ఉన్నటువంటి కుమార్తెను, ఆయన చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి బిడ్డని ఆయన బ్రతికించినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. మార్కు సువార్త 5:41లో చిన్నదాని చేయి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని అర్థం. చిన్నదానా లే అన్నాడు. ప్రియులరా, చనిపోయిన బిడ్డని ఆయన బ్రతికించాడు. చనిపోయిన బిడ్డను బ్రతికించడంలో మనకేమర్థమవుతుందంటే, ఈ కార్యం ఎలా జరిగిందంటే, ఆయన పాదముల మీద పడిపోయాడు. ఆయన పాదముల మీద పడిపోతే చూసారా, ఆయన పాదములు ఎదుట నిలబడితే పాపాలు క్షమించబడటమే కాదు, ఆయన పాపములను క్షమించడమే కాదు, ఆయన పాదముల మీద పడిపోతే, ఆయన పాదముల మీద పడి బ్రతిమలాడుకుంటే ఏం జరుగుతుందంటే, చచ్చిపోయిన బిడ్డ కూడా బ్రతికినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనుషుల్ని బ్రతిమలాడుకుంటే, మనుషుల్ని ఎంత బ్రతిమలాడుకున్నా మనకి ఏం చేయరు, కానీ దేవునిని బ్రతిమలాడేసుకున్నాడు యాయీర్ అనే అధికారి. ఆయన పాదముల మీద పడి బ్రతిమలాడేసుకోవడమే. బైబిల్ చెప్తుంది, ఒకసారి ఆదికాండం 42:21 చదివితే కనుక, ఆదికాండం 42:21, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాం. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి అని రాసుంది. ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపుని గుంట్లోనికి గెంటేసినప్పుడు, రే వాడు మనల్ని చాలా బతిమలాడుకున్నాడు, కానీ మనం వాడి బాధను చూడలేదు. వాడి వేదన చూసి కూడా వాడిని పట్టించుకోలేదు. వాడి బాధను మనం అర్థం చేసుకోలేకపోయాం. అందుకే ఇప్పుడు శిక్ష పొందుతున్నాం అని అనుకుంటున్నారు యోసేపు సహోదరులు అనుకుంటున్నారు వాళ్ళ ఐగుప్తుకి వచ్చినప్పుడు. ప్రియులరా, ఈ మాటలు వింటుండగా ఒకసారి ఆలోచించు. ఆయన పాదముల మీద పడి బతిమలాడుకుంటుంటే కరిగిపోతున్నాడు దేవుడు, కనికరం చూపుతున్నాడు దేవుడు. ఎవరి పాదాలో పట్టుకొని దేనికోసమో బతిమలాడుతున్నావేమో. మనుషుల్ని బ్రతిమలాడడం మానే. మనుషులను బ్రతిమలాడిన
నీకేం చేయరు. కానీ యేసయ్య యాయీర్ అనేటువంటి అధికారి ఆయన పాదముల మీద పడి బతిమలాడుకుంటే తన కుమార్తెను బ్రతికించినట్టు మనకు కనిపిస్తా ఉంది. చివరిగా ఇంకొక వాక్య భాగం చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 11:32 చదివితే, యోహాను సువార్త 11:32లో మరి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను అనంది. మరియా చెప్తుంది, ఆయన పాదముల మీద పడి నువ్వే ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోకుండా ఉండుండేవాడు. నీ పాదముల మీద పడుతున్నాను అంటూ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల మీద పడినటువంటి మరియని మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు పాదముల మీద పడితే ఎక్కడ కూడా లాజరు బయటికి రా అన్నాడు. యోహాను సువార్త 11:43 చదివితే లాజరు బయటికి రా అని, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. లాజరు బయటికి రావడానికి గల కారణం ఏంటంటే మరియా యేసు పాదముల మీద పడింది. యేసు పాదములు పట్టుకుంటే నీకు ప్రయోజనాలు లేవనుకుంటున్నావా? యేసు పాదములు పట్టుకుంటే నీకేం జరగదనుకుంటున్నావు? ఏం జరగదనుకుంటున్నావు? చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను, ఆత్మీయతలో చచ్చిపోయాను అంటావా? నేను ఆత్మీయతలో చచ్చిపోయాను అని నీ పాదములు ఎదుటికి వచ్చాను, నేను చచ్చిపోయిన స్థితిలో ఉండొచ్చాను అంటావా? నువ్వు రా, నేను చచ్చిపోయానని చెప్పి ఆయన పాదాలు పట్టేసుకో. ప్రార్థన చేయలేనంత భయంకరంగా చచ్చిపోయాను, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేనంత భయంకరంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను. అయితే నాకు నువ్వే సహాయం చెయ్యి అని నువ్వు ఆయనను అడగగలిగితే, ఆయన పాదములు పట్టుకోగలిగితే, చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించినోడు, చనిపోయిన లాజర్ని బ్రతికించినోడు వెళ్ళవు యేసు పాదములు ఎదుట పడిపోయారు. యేసు పాదములు పట్టేసుకున్నారు. వాళ్ళకు ఒక అద్భుతం చేశాడు. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదములు ఎదుట నిలబడితే ఆయన అద్భుతం చేయకుండా ఉండలేకపోయాడు. ఈరోజు ఆయన పాదములు పట్టుకుంటే ఏం జరగదనుకుంటున్నావు? ఆయన పాదములు పట్టుకుంటే నిజంగా నీ జీవితంలో ఎన్నెన్నో కార్యములు దేవుడు చేసేస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు, నీకేమైనా అర్థమైందా? నీ జీవితంలో ఎన్నో బాధలు, నీ జీవితంలో ఎన్నో కష్టాలు, దేవుడు కాళ్ళు సరిగ్గా పట్టుకోలేదు నువ్వు, దేవుడు పాదములు ఎదుట సరిగ్గా నిలబడలేదు నువ్వు, దేవుడు పాదాల దగ్గర నువ్వు సహవాసం చేయలేదు. నువ్వు ఇంకాని నువ్వు మనస్ఫూర్తిగా సహవాసం చేయి. నీ సమస్య స్పాట్లో అప్పటికప్పుడే విడిపోతున్నట్టుగా నీకు సూచనలు కూడా బయలుపడతాయి. అలా బయలుపడకపోతే నన్ను అడుగు. నువ్వు మనస్ఫూర్తిగా ఆయన పాదములు పట్టుకోలేదని నీకు అర్థమవుతుందా? పాదములు పట్టుకుంటున్నట్టు యాక్షన్ చేస్తున్నావు, పట్టుకోలేదు నువ్వు. పట్టుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ పట్టుకోలేదు. అందుకే నీ సమస్య విడిపోలేదు. నువ్వు మనస్ఫూర్తిగా పట్టుకుంటానికి, ఆయన పాదములు ఎదుట మనస్ఫూర్తిగా నిలబడటానికి నువ్వు ఇష్టమై ఉందా? నీకు ఇష్టమై ఉంటే చెప్పు, అద్భుతం చేస్తాడు. ఆయన పాదముల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్యను జ్ఞాపకం చేసుకుంటానే ఉంటున్నావు కానీ, ఆ గొడవ ఈ గొడవ ఎన్నో పిచ్చి పిచ్చి తలంపులతో ఉంటున్నావు కానీ, నువ్వు మనస్ఫూర్తిగా ఏనాడు పట్టుకున్నావు? నువ్వు మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడి ఎన్ని రోజులైంది? నువ్వు మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయిందని కూడా అంటాను. నీకు నాకు ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కానీ లేదు, ప్రార్థనలో నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడట్లేదు. ఎందుకు 2 గంటల ప్రార్థన చేసినా, ఎందుకు గంట ప్రార్థన చేసినా దేవుడితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావా? పెదవుల ప్రార్థనేనా? లోపల నుంచే వస్తుందా నీ ప్రార్థన? దేవుడితో మిళితమైపోతున్నావా? దేవుడితో ఏకమైపోతున్నావా? దేవుడు స్వరాన్ని వింటున్నావా? దేవుడు ప్రేరేపణ నీకుందా? దేవుడు నడిపింపు నీకుందా? లేదు లేదే, దేవుడికి దూరం అయిపోయే ఉన్నావు.
దేవుడికి దూరంగానే ఉన్నావు. అయితే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా ఆయన పాదములు పట్టేసుకుంటే చాలు. నీ జీవితంలో నీకు పరిష్కారం అయిపోతది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన పాదములు పట్టుకుంటే మనకెంతో మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి, ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.